అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మకర రాశి వారికి జూన్ 22, 23, 24, 25, 26 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీడియో మొత్తంగా చూస్తే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఇంతకు మీకు ఈ 5 రోజుల్లో ఏం జరగబోతోంది, ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతోంది, ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన ఒక వార్త కాబట్టి. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 22, 23, 24, 25, 26 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలను వింటారు. ఈ తేదీల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీకు తెలిసిన మకర రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆఖరిసారి ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒక్కసారి కనుక మీరు జ్యోతిషం చెప్పించుకున్నారు అంటే ఇక ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడ జ్యోతిషానికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే నేను చెప్పింది 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా చిట్టికేసినంతలో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి శ్రీ గురూజీ శివరామరాజు గారు. మీరు మొబైల్ నెంబర్ 7780246131. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి కూడా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న, నరదృష్టి, నరఘోష ఉన్న ప్రతి ఒక్కటి కూడా చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. మకర రాశిలో ఉండే మంచి గుణాలు అంటే చాలా ఉంటాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అంటే ఏది వచ్చినా భరించటం కష్టమే అని చెప్పాలి. ప్రతిదానికి తొందరపడే నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వీరు ఎవరికి హాని కలిగించరు. వారి పని వారు చేసుకుంటూ వెళ్తుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. వారి కష్టానికి తగిన ఫలితం అన్నది లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కాలం కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మకర రాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పాలి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీరు ఎప్పుడూ కూడా డబ్బుని చూస్తారు. రాబోయే రోజుల్లో మీ జీవితమే మారిపోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరి మనసులో ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు. నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మకర రాశి వారికి దైవశక్తి ఎప్పుడూ కూడా తోడు ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అని అనుకోండి.
మకర రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. మకర రాశి వారికి ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు ఉంటాయి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు, సంపాదించుకుంటారు కూడా. ఉద్యోగస్తులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి పని వల్ల జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మకర రాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా సరే మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల అఖండ సంపద అన్నది మీ సొంతమవుతుంది. అఖండ ఐశ్వర్యం అన్నది మీరు చూడబోతున్నారు. అఖండ అదృష్టం మీకు వరించబోతోంది. జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచకూడదు. అలాగే ఈ 5 రోజుల్లో కూడా గొడవలు పడకూడదు. అలా చేస్తే దుర్గామాత బయట నుండి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది, ఇంట్లోకి రాదు. కాబట్టి వచ్చే అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి, జార విడుచుకోకండి. ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది. ఒక్కసారి దుర్గామాత మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు. ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. వాటన్నింటినీ మీ కళ్ళారా మీరే చూస్తారు. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదని గుర్తుంచుకోండి. ఈ 5 రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మకర రాశి వారికి చెందుతాయి. దానివల్ల వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలు అనుభవించారు. ఇక వీరు ఇప్పటి నుంచి మంచి రోజులుని అనుభవిస్తారు. అంటే మంచి రోజులు వస్తాయి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే వారిని వదిలిపెట్టరు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. వీరికి మంచి సంతానం కలుగుతుంది. ఇక మకర రాశి వారు ఈ 5 రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఆహార దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారికి ఈ 5 రోజులు అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వీరి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఈ 5 రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవ పడకండి. దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. అందరితో ఆచితూచి నిదానంగా మెల్లిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేరు. మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PL అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. వారు మీ జీవితంలో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. వారి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా సోమవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ట్రై చేయండి. దానివల్ల మీకు అంత సమస్యలైతే రాకుండా ఉంటాయి. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో
మకర రాశి ఫ్రెండ్స్, చూసారు కదా మీకు ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ దేవత ఎవరు, అసలు మీ జీవితం ఎలా మారబోతోంది, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మాకు లక్కు లేదండి, నాకు అదృష్టం లేదండి, ఏ పని చేసినా కలిసి రావటం లేదండి, అన్నింటిలోనూ అడ్డంకాలే ఆటంకాలే, ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుందేమో అనిపిస్తుందండి, అంత దరిద్రంగా ఉంది మా జీవితం, అస్తవ్యస్తంగా ఉంది, చిందరవందర గందరగోళంగా ఉంది, ఒక అయోమయ స్థితిలో ఉన్నాము, ఒక అద్భుతం ఏదో ఒకటి జరిగితే కానీ మా జీవితం మారదు, మా కష్టాల నుంచి మేము బయటపడలేము అని ప్రతి ఒక్కరూ కూడా అద్భుతం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్తాను, ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్తాను. ఏంటి అంటే బిలియనియర్ చక్ర. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే సమస్తం కూడా మీ సొంతం అవుతుంది, మీ వశం అవుతుంది, మీ అధీనం అవుతుంది. ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో అంతటి పవర్ ఉంటుంది ఈ బిలియనియర్ చక్రకి. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి గనక మీ పాకెట్లో పెట్టుకొని మీ పని మీద మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు, ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. మీకు ఏది లేదో, మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది. చాలామంది అంటుంటారండి, మాకు డబ్బు సరిపోవట్లేదండి, సంపాదన సరిపోవట్లేదండి, చాలని జీతాలు, డబ్బు ఎక్కువ కావాలి, మేము డబ్బుని అట్రాక్ట్ చేయాలి, అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తిప్పలు పడలేకున్నాం, అలాగే కోర్టు కేసులు ఉన్నాయి, ఇల్లు పొలాలు భూములు ఆస్తులు పాస్తులు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి, కోరిన ఉద్యోగం లేదు, కోరిన బిజినెస్లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, జనాలకు మంచి చేయబోతే కూడా చెడు ఎదురవుతోంది, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, ఎటు వెళ్ళినా ప్రయోజనం లేదు, ఏం చేసినా కూడా కలిసి రావటం లేదు, అసలు ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి అని అనుకునేవాళ్ళు మీరు గనక మీతో పాటు ఈ బిలియనర్ చక్ర ఉంచుకుని వెళ్ళారు అంటే కోరిన డబ్బేంటి, కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన బిజినెస్ ఏంటి, ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి చిన్న చూపు చూసి అవహేళన చేసిన వాళ్ళు, నవ్విన వాళ్ళే మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. ప్రతి ఒక్కరూ కూడా మీకు సలాం చేస్తారు, అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీకు ఇంట్లో ఉన్న గొడవలు దూరం అయిపోతాయి, అందరికీ సఖ్యత ఏర్పడుతుంది, ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మీలో నిండితే మీకు లక్ అన్నది అన్నింటా కలిసి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, చిక్కుకుని ఉన్నారో, అలాంటి వారు ఈ కష్టాల నుంచి, ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క బిలియనర్ చక్రం మీ దగ్గర ఉంటే చాలండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.